బేతాళ కథ. విజయ చిహ్నం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న శ్రమ అపూర్వమైనదే, కానీ ఇంతకన్నా కష్టసాధ్యమైనది ప్రజలను సక్రమంగా పాలించడం. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక యవనరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం యవన దేశంలో ఒక మంచి రాజ్యం ఉండేది. ఆ దేశాన్ని ఏలే యవనరాజు ఆదర్శ ప్రభు అని చెప్పుకునేవారు. ఆయన పాలనలో ప్రజలు ఎలాంటి బాధలు లేక సుఖంగా జీవిస్తూ వచ్చారు. ఆ రాజుకు 2 కొడుకులు. తన అనంతరం కూడా ప్రజాపాలన తన కాలంలో జరిగినట్టే ఆదర్శప్రాయంగా జరిగిపోవాలని ఆయనకు కోరిక ఉండేది. తన 2 కొడుకుల్లో ఎవరు తన స్థానం ఆక్రమించటానికి అర్హుడో తెలుసుకోగలందులకు ఆయన ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. తాను జీవించి ఉండగానే తన కొడుకులకు రాజ్యపాలన చేసే అవకాశం ఇచ్చి తమకు ఇష్టమైన వాణ్ణి ప్రజలే ఎన్నుకునేటట్టు ఆయన ఒక అపూర్వమైన ఏర్పాటు చేశాడు. ఏటా రాజుకు ఎన్నికలు జరుగుతాయి. రాజకుమారులిద్దరూ ఎన్నికలకు నిలబడతారు. ఎన్నికలకు ముందు యుక్త వయస్కులైన ప్రజలందరికీ రాజు ముద్రగల పత్రాలు పంచుతారు. ఎన్నికల రోజున ప్రతి గ్రామంలోనూ 2 పెట్టెలుంచుతారు. వాటిలో ఒక పెట్టె పెద్ద రాజకుమారుడిది, రెండోది చిన్న రాజకుమారుడిది. ప్రజలు రహస్యంగా తమ ఎన్నికల పత్రాలను ఏదో ఒక పెట్టెలో వేస్తారు. అయితే ఏ పెట్టె ఎవరిదో తెలియటానికి గాను ఒక పెట్టె మీద ఒక రాజకుమారుడి చిహ్నం ఏర్పాటు చేస్తారు. ఆ దేశపు చిహ్నం సింహం. మొదటిసారి ఎన్నికలలో సింహం గుర్తు పెద్ద రాజకుమారుడి పెట్టెకు ఉంచబడింది. ఎన్నికలకు ముందు కొద్ది రోజుల పాటు దేశం నలుమూలలా తిరిగి ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి రాజు తన కుమారులకు అనుమతి ఇచ్చాడు. పెద్దవాడు ప్రజలు తనను ఎన్నుకున్నట్టయితే వ్యవసాయానికి నీటి వనరులు పెంపు చేయటానికి కాలువలు, చెరువులు తవ్విస్తానని, పేదలకు జీవనోపాధులు కలిగిస్తానని, ఊరూరా వైద్యశాలలు, పాఠశాలలు పెట్టిస్తానని, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని ప్రజలకు వాగ్దానాలు చేశాడు. రెండవవాడు శత్రురాజులను నిర్మూలిస్తానని, రాజ్యాన్ని విస్తరింపచేస్తానని, తన దేశానికి ప్రపంచ ఖ్యాతి సంపాదిస్తానని వాగ్దానాలు చేశాడు. ఎన్నికల అనంతరం ఎన్నికల పత్రాలను లెక్కించగా అధిక సంఖ్యాకులైన ప్రజలు రాజుగారి పెద్ద కొడుకునే అభిమానించినట్టు స్పష్టమైంది. మీరు సింహం గుర్తును నా పెట్టెకే తగిలించి ఉంటే నన్నే ప్రజలు రాజుగా ఎన్నుకునేవాళ్ళు. ఆ గుర్తు మూలంగా అన్న గెలిచాడు అని చిన్నవాడు తండ్రితో అన్నాడు. పిచ్చివాడా, గుర్తులో ఏముంది? నీ అన్న చేసిన వాగ్దానాలు ప్రజలకు నచ్చాయి. అందుచేత అతన్ని వాళ్ళు తమ రాజుగా ఎన్నుకున్నారు. కావలిస్తే వచ్చే 7 సింహం చిహ్నాన్ని నువ్వే తీసుకో అన్నాడు రాజు. 1 ఏడాది పాటు పెద్దవాడు రాజ్యం చేశాడు. ఎన్నికల సమయంలో అతను ప్రజలకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాడు. అతని పాలన గురించి ప్రజల నుంచి ఏ ఆక్షేపణ రాలేదు. ఏడాది పూర్తి కాగానే తిరిగి రాజపదవికి ఎన్నికలు వచ్చాయి. ఈసారి సింహం చిహ్నం రెండవవాడి పెట్టెలకు అమర్చబడింది. తిరిగి రాజకుమారులిద్దరూ రాజ్యంలోని మారుమూల పల్లెలకు కూడా పోయి ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిసినాక చూస్తే రెండవవాడినే ప్రజలు ఎన్నుకున్నట్టు స్పష్టమైంది. రెండవవాడు రాజై సంవత్సరం లోపల దేశానికి ఎన్నడూ లేని చిక్కులన్నీ తెచ్చిపెట్టాడు. ఇరుగు పొరుగు దేశాలతో తగాదాలు పెట్టుకున్నాడు. యుద్ధ సన్నాహాలు చేసి అందుకుగాను ప్రజల మీద ఎన్నడూ ఎరగని పన్నులు ఎన్నో వేశాడు. వివిధ వృత్తులు చేసే వారిని సైనిక అవసరాలకు నియోగించి అన్ని వాడుక వస్తువులకు కొరత తెప్పించాడు. పంట పొలాలకు నీటి సౌకర్యాలు చూసే నాథుడు లేక చివరకు పంటలు కూడా దెబ్బతిని కరువు పరిస్థితి ఏర్పడింది. అయితే దేశానికి ఇంకా తీవ్రమైన నష్టాలు కలగకముందే మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి సింహం చిహ్నాన్ని పెద్దవాడికి సంకల్పించాడు రాజు. కానీ చిన్నవాడు అందుకు అభ్యంతరం చెప్పాడు. పెద్దవాడు తనకు ఈసారి సింహం చిహ్నం రావడం న్యాయంగా ఉంటుందని తండ్రితో అన్నాడు. రాజు తన పెద్ద కొడుకుతో, పిచ్చివాడా, చిహ్నంలో ఏముంది? మొదటిసారి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారంటే
నువ్వు సింహాసనానికి వారసుడవని ఎన్నుకున్నారు. రెండోసారి నీ తమ్ముడి పరిపాలన ఎలా ఉంటుందో చూడాలని అతన్ని ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు మీ ఇద్దరి పరిపాలన చూశారు గనక చిహ్నంతో ప్రమేయం లేకుండా ప్రజలు నిన్నే ఎన్నుకుంటారు. ప్రజలు మూర్ఖులు కారు అన్నాడు. తండ్రి మాటల్లో విశ్వాసం ఉంచి రాజుగారి పెద్ద కొడుకు సింహం చిహ్నం కోసం పట్టుబట్టక ఆ చిహ్నాన్ని తన తమ్ముడికే ఉండనిచ్చాడు. మూడోసారి ఎన్నికల్లో కూడా చిన్నవాడే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. రాజు వెంటనే రాజ్యాన్ని రెండుగా విభజించి తన ఇద్దరు కొడుకులకు ఇచ్చి తాను బైరాగి దుస్తులు ధరించి మఠంలో ప్రవేశించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ప్రజలు మూడో ఎన్నికలో కూడా అయోగ్యుడైన చిన్న రాజకుమారుణ్ణే ఎందుకు ఎన్నుకున్నారు? యోగ్యుడైన పెద్దవాడికి తాను రాజ్యం ఇస్తే అడ్డేవారు లేరు కదా. రాజు రాజ్యాన్ని రెండుగా ఎందుకు విభజించాడు? పైపెచ్చు ఆయన బైరాగి దుస్తులు ధరించి మఠప్రవేశం చేయటానికి కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రజలు మంచి పరిపాలన అనుభవించారే గాని దాని స్వభావాన్ని ఎరుగరు. తమ మంచి చెడ్డలకు పరిపాలనకు సంబంధం ఉంటుందని వారికి తెలియలేదు. వాళ్ళు సింహం గుర్తు మాత్రమే ఆదరించారు. చిన్నవాడు ఎంత చెడ్డగా పరిపాలించినా ఆ గుర్తు ఉన్నంత కాలము ప్రజలు వాణ్ణి ఎన్నుకుంటారని స్పష్టమైంది. ఈ ఎన్నికలు రాజుకు కనువిప్పు కలిగించాయి. ప్రజలు మూర్ఖులు కారని ఆయన అనుకున్నది అబద్ధమైంది. అంతేకాక ప్రజలను గురించి తనకన్నా చిన్నవాడికే బాగా తెలుసుననే ఆయన గ్రహించాడు. ప్రజలు అజ్ఞానం చేతనే అయినా చిన్నవాడిని ఎన్నుకుంటున్నప్పటికీ వాడికి రాజ్యం లేకుండా చేయటం ధర్మం కాదు. అలాగని తన అడుగుజాడల్లో రాజ్యపాలన చేసే సమర్థత గల పెద్దవాడికి రాజ్యం లేకుండా చేయడం కూడా అక్రమే అవుతుంది. అందుచేత ఆయన రాజ్యాన్ని రెండుగా చీల్చాడు. ఇక ఆయన మఠానికి వెళ్ళిపోవడానికి కారణం విరక్తి. తన జీవితమంతా దేశాన్ని ఎంతో చక్కగా పాలించి ఆదర్శ ప్రభు అని ఖ్యాతి తెచ్చుకొని కూడా ఆయన తన ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రమూ కలిగించలేకపోయాడు. వారికి దుష్పరిపాలన నిరాకరించే జ్ఞానం కూడా లేదు. అందుచేతనే రాజుకు వైరాగ్యం పుట్టింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.